వెల్కమ్ టు టీ న్యూస్. ని కుమార్ దామెరా. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్. ఎల్లుండి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పిలుపు. 20,000 కోట్ల వసూలుకు రాష్ట్ర ప్రభుత్వ పన్నాగం. ప్రజల మెడ మీద కత్తి పెట్టిందని కేటీఆర్ ఫైర్. ఫ్రీగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. హామీ నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 15 గ్రామాలకు సాగునీళ్లు బంద్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల ధర్నా. లంచం కేసుల్లో ఎంపీ ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు. తేల్చి చెప్పిన 7 జడ్జిల సుప్రీం ధర్మాసనం. డీటెయిల్ చూస్తే లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. ఈడీ వరుస నోటీసులకు లైట్ తీసుకుంటున్న కేజ్రీవాల్ 8వ కూడా హ్యాండ్ ఇచ్చారు. ఇవాళ విచారణకు రావాలని ఈడీ పంపిన సమన్లను తిరస్కరించారు. అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సెషన్ దృష్ట్యా విచారణకు హాజరవడం లేదని కేజ్రీవాల్ తెలిపారు. అయితే మార్చి 12న ప్రత్యక్షంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్లో విచారించాలని రిక్వెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంటలకు సాగునీరు విడుదల చేయకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక నుంచి కామారెడ్డికి వెళ్లే దారిలో సుమారు 15 గ్రామాలకు నీరందించే కాలువ పనులను నిలిపివేశారు. కాలువ పనులు పూర్తి చేసి సాగునీరు అందివ్వాలని దుబ్బాక మండలం చెల్లాపూర్ సమీపంలో రైతుల ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ పనులు వెంటనే అధికారుల నిర్లక్ష్యం నశించాలి. గవర్నమెంట్ పనులు ఉన్నాయి. ahora నిజామాబాద్ జిల్లా బోధన్లో విద్యార్థుల మధ్య ఘర్షణలో ఓ డిగ్రీ విద్యార్థి మృతి చెందారు. ఇంటర్ విద్యార్థుల దాడిలో గాంధారి మండలం తిప్పారితండ గ్రామానికి చెందిన 23 ఏళ్ల డిగ్రీ విద్యార్థి వెంకట్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. బోధన్లోని బీసీ హాస్టల్లో ఉంటూ వెంకట్ డిగ్రీ చదువుతున్నాడు. శవ పరీక్ష నిమిత్తం వెంకట్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. 6 యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అప్పుడే సూర్యుడు దంచి కొడుతున్నాడు. ఎండాకాలం పూర్తిగా ప్రారంభం రాకముందే మండే కాలం వచ్చేసింది. ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమవుతున్న వేసవి తాపం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మండే ఎండలకు జనం పరేషాన్ అవుతున్నారు. ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈసారి వేసవి తాపాన్ని ఎలా భరించాలి దేవుడా అంటూ నిట్టూరుస్తున్నారు. ఈ ఏడాది శివరాత్రి రాకముందే ఎండలు పెరిగిపోయాయి. మార్చి తొలివారంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం ఏకంగా సగటున 37 డిగ్రీల సెల్సియస్ దాటినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు అప్పటికే 39 డిగ్రీలకు చేరుకోవడం మరింత ఆందోళన కలిగించే విషయం. సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా గద్వాల, హుజూర్నగర్, మధిర, జక్రాన్పల్లి, తాడ్పాయి వంటి ప్రాంతాల్లోనూ భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎల్ఆర్ఎస్ పేరుతో తెలంగాణ ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో గెలవడానికి హస్తం పార్టీ అడ్డమైన హామీలు ఇచ్చిందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నెల 6న తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 7వ తేదీన కలెక్టర్లకు, ఆర్డీఓలకు బాధితుల తరపున బీఆర్ఎస్ నేతలు విజ్ఞాపన పత్రాలు ఇస్తారని చెప్పారు. అయినా ప్రభుత్వం స్పందించకుంటే న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఏదైనా కార్యక్రమం తెస్తే దాని మీద నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని ఆ రోజు గందరగోళం చేసి మళ్ళీ ఈరోజు అవే పథకాలని, అవే కార్యక్రమాలను కొనసాగించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇందుకు తాజా ఉదాహరణ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన కాంగ్రెస్ పార్టీ విధానం. ఆనాడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు 25,44,000 దరఖాస్తులు ఆ రోజు ప్రజలు ఇవ్వడం జరిగింది. ఒక 1,000 రూపాయల చొప్పున నామినల్ ఫీజు కూడా పెట్టడం జరిగింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన స్వయంగా పోయి కోర్టులో కేసేశారు. పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి, మీరు ఎల్ఆర్ఎస్ అని పెట్టి ఈ రకంగా చేయడం అన్యాయము అని చెప్పడమే కాకుండా ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా దీన్ని ఒక అస్త్రంగా వాడుకున్నారు. అసలు ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాము, ఎవరు కట్టవద్దు అని బట్టి విక్రమార్క గారు కూడా చాలా స్పష్టంగా కామెంట్ చేసినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఆయన అన్న మాట ఏమంటే నో ఎల్ఆర్ఎస్, నో టీఆర్ఎస్. టీఆర్ఎస్ను బహిష్కరించాలి, తెలంగాణకి వెళ్ళి ప్రజలెవరు ఎల్ఆర్ఎస్ కట్టొద్దు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచితంగానే ఎల్ఆర్ఎస్కు ఏ ఫీజు లేకుండా చేస్తాము అని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నమాట. ఇది బట్టి విక్రమార్క గారు. పార్టీ సంబంధించిన నాయకత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆపే హక్కు మీకెవడిచ్చిందండి? మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీలైతే అసలు కట్టబాకండి, మీ అందరికీ వెసులుబాటు కలిగిస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎల్ఆర్ఎస్కు ఫీజు కట్టండి అంటే రక్తమాంసాలు పీల్చేస్తున్నారు అని. మరి వాళ్ళ బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలా? మరి మీరు కూడా ఇప్పుడు రక్తమాంసాలు పీలుస్తున్నారా? లేక ఫీజులు కట్టమని ఏదైతే సేమ్ మేము ఏదైతే ఫీజు చెప్పామో అదే పెట్టి మీరు మార్చి 31 లోపల కట్టాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టి ఈ రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజల రక్తమాంసాలను తాగుతున్నారా? చెప్పాలి. కాంగ్రెస్ ఏమొద్దు, మేము అధికారంలోకి వస్తాం, వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తామని చెప్పాలి. మేము అధికారంలోకి వస్తాం, రాగానే ఉచితంగా చేస్తాం. ఇది ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇది సీతక్క గారు. ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, ప్రజల దగ్గర
చేయడానికి ఇదొక నాటకం. ఈరోజు వీళ్ళు ముగ్గురు మంత్రులు, ఒకరు ఉప ముఖ్యమంత్రి, కోర్టుకు పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి, ఎల్ఆర్ఎస్ వద్దు అని, ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ప్రజల దగ్గర చిల్లిగవ్వ లేకుండా దోచుకోవడానికే రుసుము పెట్టినారు అన్న సీతక్క గారు మంత్రి, ఎల్ఆర్ఎస్ అనేది అసలు కట్టవద్దు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన మన బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి. నేను ఇవాళ ఈ ముగ్గురు మంత్రుల్ని, ఉప ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా. ప్రజల నుంచి 20,000 కోట్ల రూపాయలు తోలు వలిచి వసూలు చేయడానికి మీరు వేసిన ఎత్తుగడ ఇది కాదా? మీరు చెప్పిన మాటల్లో విశ్వసనీయత ఉంటే, మీరు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పిన మాటల మీద మీకే విశ్వాసం ఉంటే, ఇవాళ మరి ఈ రకమైన ఎల్ఆర్ఎస్ కార్యక్రమానికి మీరు ఎందుకు తెరదీశారు? మార్చి 31 లోపల ఖచ్చితంగా కట్టి తీరాలి అని మీరు ఏదైతే చెప్తున్నారో ఇది మరి ఎంతవరకు సమంజసం మీరే చెప్పాలా. ఎందుకంటే ప్రభుత్వంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఫ్రీగా చేస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు, ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎల్ఆర్ఎస్ మీద న్యాయ పోరాటం ఏమైంది? వెంకటరెడ్డి గారిది పిల్లి ఏమైంది చెప్పాలి. అందుకే మేము అనేది బట్టి గారు చెప్పిన మాటలు వట్టి మాటలను తేలిపోయింది. అసలు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పింది ఉత్తదని తేలిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫ్రీగా చేస్తాం ఎల్ఆర్ఎస్ అన్నారు, మరి ఆయన క్యాబినెట్లో ఉన్నారు. ఇవాళ ఆయన క్యాబినెట్, ఆయన ఏ మంత్రివర్గంలో అవుతున్నారో ఆ క్యాబినెటే ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్తా ఉంది. అదేవిధంగా సీతక్క గారు చిల్లిగవ్వలేదు ప్రజల దగ్గర అన్నారు, మరి వారు కూడా ఈరోజు సమాధానం చెప్పాలి. ఇవన్నీ తప్పకుండా ప్రజల తరపున మేము అడుగుతూ ఉన్నాం, తప్పకుండా వారు మరి స్పందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 20,000 కోట్ల రూపాయల భారాన్ని మధ్యతరగతి ప్రజల మీద మోపే ఏదైతే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదో దీన్ని తప్పకుండా విరమించుకోవాలి. ఫ్రీగా మీరు చెప్పినట్టు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎల్ఆర్ఎస్ పథకానికి అప్లై చేసిన 25,44,000 మంది ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఉచితంగా చేస్తామని మాట ఇచ్చిండ్రు, ఉచితంగా చేయాలి. లేకపోతే ఒక్కొక్క కుటుంబం మీద దగ్గర ₹1,00,000 రూపాయల పైచిలకు భారం పడే ప్రమాదం ఉంది. ప్రజల నుంచి ముక్కు బిండి మార్చి 31 లోపల వసూలు చేయాలని ముఖ్యమంత్రి గారే టార్గెట్ ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. తప్పకుండా ఈ విషయంలో వారి వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు బట్టి విక్రమార్క గారు చేసిన డిమాండ్ని నేను పునరుద్ఘాటిస్తూ ఉన్నా. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ ఎల్ఆర్ఎస్ ఎందుకు కట్టాలి? అసలు ఎల్ఆర్ఎస్ కట్టకపోతే రిజిస్ట్రేషన్ ఆపే అధికారం మీకు ఎవడిచ్చిండు అనే మాట ఏదైతే అన్నారో నేను వారిని అదే గుర్తు చేస్తూ ఉన్నా. ఉచితంగా రెగ్యులరైజేషన్ చేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు ఒట్టి మాటలా లేదా నిజంగా చిత్తశుద్ధితో చెప్పిన మాటలా? తప్పకుండా వారు సమాధానం చెప్పాలి అనే మాట కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దాంతోపాటు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో ఉన్నప్పుడు మరొకలాగా వ్యవహారం చేస్తున్న మీ తీరును కూడా ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని తప్పకుండా నిరసిస్తున్నాము, ఖండిస్తున్నాము. తప్పకుండా క్షేత్రస్థాయిలో పోరాటాలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఒకవైపు ఇప్పటికే పంటలు ఎండుతూ ఉన్నాయి, నీళ్లు లేక పంటలు ఎండుతూ ఉన్నాయి. మరొకవైపు రైతు కుటుంబాలు కానీ దిగువ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఇబ్బందుల్లో ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ, ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, గతంలో ఈ మంత్రులు మాట్లాడిన మాటలు వారికి గుర్తు చేస్తూ 6వ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాదులో హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర, మిగతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పార్టీ పిలుపునిస్తూ ఉంది. 7వ తారీఖు నాడు అన్ని ఆర్డీఓ కార్యాలయాలు, అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులను కాడ 33 జిల్లాల్లో కలెక్టర్లకు కూడా విజ్ఞాపన పత్రాలు ఇస్తాం. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే న్యాయ పోరాటం కూడా ఈ 25 లక్షల కుటుంబాల తరపున చేస్తాము. మేము కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎల్ఆర్ఎస్ కట్టమని ఎవరైతే అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారో, ఫోన్లు చేస్తూ ఉన్నారో వారిని అడగండి, నిలదీయండి. మరి మీరే చెప్పారు కదా కాంగ్రెస్ వస్తే ఫ్రీగా ఎల్ఆర్ఎస్ అని చెప్పారు కదా, ఇవాళ ఎందుకు మాట నిలబెట్టుకోవట్లేదు అనే మాట ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అప్పుడేమో వద్దన్నారు, ఇప్పుడేమో అదే స్కీమ్ కొనసాగిస్తామంటున్నారు. అప్పట్లో ప్రజలపై భారం పడిందన్నారు, ఇప్పుడేమో ఫీజు కట్టాల్సిందే అంటున్నారు. గతంలో గుడ్డిగా వ్యతిరేకించి ఇప్పుడేమో రైట్ అంటున్నారు. ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలు అన్నీ ఇన్ని కావు. ఖజానా నింపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ భారీ దోపిడీకి తెరతీసింది. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఏంటిది? నో టీఆర్ఎస్, నో ఎల్ఆర్ఎస్. టీఆర్ఎస్ వద్దు, ఎల్ఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ఏమొద్దు, మేము అధికారంలోకి వస్తాం, వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తామని చెప్పి
టీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట. ఎందుకంటే మీరిద్దరే పిల్లమూడు అని ఎవరి గ్యారంటీ? నువ్వు వచ్చే రిజిస్ట్రేషన్ చేసి 10,000 కట్ట నీకు సర్టిఫికేట్ ఇస్తేనే మీరిద్దరు భార్య భర్త, లేకపోతే తాడు లేదు, పొంగరం లేదు, ఏం లేదు, ఇంకెక్కడ పోతారో పోండి. మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భయపడబాకండి. నేను నిన్న మొన్న మీరెవరు ఆందోళన పడబాకండి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ, వీలైతే అసలు కట్టబాకండి, మీ అందరికీ వెసులుబాటు కలిగిస్తాం. వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో. మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. విన్నారుగా కాంగ్రెస్ నాయకుల ఉల్టాచోరు మాటలు. నో ఎల్ఆర్ఎస్, నో టీఆర్ఎస్ అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శోకాలు పెట్టారు. ఎల్ఆర్ఎస్ వేస్ట్ అని దొంగ ఏడుపులు ఏడ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామని తొడలు కొట్టారు. కానీ ఏమైంది? అధికారంలోకి వచ్చి ఏం చేశారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఎల్ఆర్ఎస్ నే కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే అనేది కాంగ్రెస్ ను చూసే అబద్ధం పుట్టిందని. నవ్విపోదురుగాక అన్న సామెత మాకోసమే అన్నట్టుగా కాంగ్రెస్ ప్రవర్తిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ తెచ్చిన ఎల్ఆర్ఎస్ నే కొనసాగిస్తున్న కాంగ్రెస్ సర్కారు ఆనాడు ఇచ్చిన హామీని మాత్రం అటకెక్కించింది. అధికారంలో లేనప్పుడు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తామని హస్తం పార్టీ నేతలు మాటిచ్చారు. ఇప్పుడేమో ముక్కుపిండి ఫీజు వసూలు చేయాలని డిసైడ్ అయ్యారు. జనం నుంచి దండుకోవడమే ఎజెండాగా పెట్టుకున్నారు. ఎల్ఆర్ఎస్ ద్వారా పేదల మీద భారం మోపడానికి రంగం సిద్ధం చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న 25 లక్షల మంది నుంచి మార్చిలోగా 20,000 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు పథకం రచించింది కాంగ్రెస్. ఈ నిర్ణయంతో పేద మధ్యతరగతి ప్రజలపై కనీసం ₹1,00,000 భారం పడుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి అదే ఏడాది అక్టోబర్ 31 వరకు 2 నెలల పాటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 25.44 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఓపెన్ ప్లాట్లు, నాన్ లేఅవుట్ కు సంబంధించిన దరఖాస్తులు ₹1,000 ఫీజు చెల్లించి డాక్యుమెంట్ కాపీని సమర్పించారు. పెద్ద లేఅవుట్ స్థలాలకు ₹10,000 చెల్లించారు. కోర్టు కేసుల కారణంగా ఆ ప్రక్రియ అంతటితో నిలిచిపోయింది. ఇక ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ నే కొనసాగించాలని ఫిక్స్ అయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారమే లేఅవుట్ క్రమబద్ధీకరణ చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. దరఖాస్తుదారులు పూర్తి రుసుము చెల్లించి మార్చి 31లోగా లేఅవుట్ క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అదే పథకాన్ని కొనసాగిస్తున్నారు. అధికారంలోకి వస్తే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ను ఉచితంగా చేస్తామని ఆనాడు ప్రగల్భాలు పలికారు. ఎవరు ఎల్ఆర్ఎస్ కట్టొద్దని నాటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఉత్తుత్తివే అయ్యాయి. వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామని నాటి సీఎల్పీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ప్రకటించారు. అధికారం చేతికి అందగానే ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేశారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తామని ఆనాడు రంకెలేశారు. కానీ ఏమైంది? అధికారంలోకి రాగానే మూతికి కుట్లేసుకున్నారు. ఎల్ఆర్ఎస్ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ముమ్మాటికి రాజకీయమే. గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను తీసుకువస్తే కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. ఎల్ఆర్ఎస్ పేరుతో 20,000 కోట్ల రూపాయలు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్. ఆ డబ్బుతో పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు కుట్రలు చేస్తోంది. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్ఆర్ఎస్ ను వ్యతిరేకించారన్నది బహిరంగ సత్యం. ప్రజలపై భారం పడుతుందని ఆనాడు అడ్డగోలు విమర్శలు చేశారు. కోమటిరెడ్డి అయితే ఏకంగా హైకోర్టులో కేసు కూడా వేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఎల్ఆర్ఎస్ పై మంత్రులు మౌనం పాటిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ అమలు విషయంలో సీఎం, మంత్రుల మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. మంత్రులకు తెలియకుండానే సీఎం నిర్ణయం తీసుకున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటే మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడెందుకు మద్దతు ఇచ్చినట్టు? అప్పట్లో ప్రజలపై భారం పడిందన్నారు. మరి ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారు? గతంలో సర్కారు ఫ్రీగా ఎల్ఆర్ఎస్ చేయాలన్నారు. మరి ఇప్పుడెందుకు ఫీజు వసూలు చేస్తున్నారు? గతంలో వ్యతిరేకించి ఇప్పుడు ఎందుకు సమర్థిస్తున్నట్టు? తెర వెనుక అసలేం జరిగింది? ఈ అనుమానాలన్నీ ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు.
అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మాట తప్పిందన్నారు. ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ పేరిట ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైందని ఫైర్ అయ్యారు. నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అంటూ గతంలో ప్రజల్ని రెచ్చగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కు ఫీజు వసూలు చేస్తామనడం మోసపూరిత మాటలకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గతంలో తాము చేసిన ప్రకటనలకు తగినట్లు ఎలాంటి ఫీజులు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలన్నారు. లేకపోతే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ పేరిట ప్రభుత్వం పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తోందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ప్రకటిస్తే కాంగ్రెస్ నాయకులు విమర్శించారని గుర్తు చేశారు. ఎల్ఆర్ఎస్ ను బహిష్కరించాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాక అదే పథకాన్ని కొనసాగించడంలో అర్థమేంటని ప్రశ్నించారు వినోద్ కుమార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎల్ఆర్ఎస్ ఏదైతే జీవో ఆగస్టు 31, 2020 నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని ఈ నెల అంటే వచ్చే నెల 31 మార్చి వరకు పొడిగిస్తున్నందుకు సంతోషం. కానీ ఈ రెగ్యులరైజేషన్ పేరిట పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయొద్దు. మీరే అన్నారు కాబట్టి మీరు ఏ డిమాండ్ అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అన్నారో దాన్నే మీరు ఎలా అమలు చేయాలి. ఎప్పుడైతే ఏదైతే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ఎంతైతే ఫీజు పెట్టిర్రో, ఎంతైతే ఆలోచన చేసిర్రో దాన్ని మీరు విమర్శించారు. కాబట్టి ఇలా మీరు ఫ్రీగా చేయాలి, లేకపోతే ఇప్పుడు చెప్పలేసుకోవాలి. ఒక్కటి మాత్రం నిజం, హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ నైజం. మాయలమారి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓడ ఎక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగాక బోడమల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ వైఖరి ఉందని మండిపడుతున్నారు. హస్తం పార్టీకి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చిందంటున్నారు తెలంగాణ ప్రజలు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామస్తులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసిన గ్రామస్తులు నారాయణపూర్లో జరిగే ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి రావాలని ఆహ్వానించారు. గ్రామస్తుల ఆహ్వానాన్ని స్వీకరించిన కేటీఆర్ ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవానికి వస్తానని తెలిపారు. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల్ నారాయణపురం గ్రామస్తులము గౌడ సంఘం తరపు నుంచి రేణుకా ఎల్లమ్మ సిద్ధోగ మహోత్సవాన్ని ఆహ్వానించడానికి మా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారిని ఆహ్వానించడానికి వచ్చడం జరిగింది. ఇక్కడికి మా గౌడ సంఘ కులస్తులందరూ సార్ కూడా మాకు స్థానిక ఆహ్వానించారు. సానుకూలంగా ఆహ్వానించి మా అందరినీ చెప్పాడు. మా సిద్ధోహన్ కూడా వస్తా అని చెప్పాడు 12వ తారీఖు నాడు. అందరూ గౌడ కులస్తుల తరపు నుంచి సార్కు ధన్యవాదాలు.